మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేత అలియాస్ టీఆర్ఎస్ నేత కేసీఆర్ గారు నేను చావను నా కొడక, ఈయన కూడా పదజాలం చాలా అద్భుతమైన పదజాలం వాడుతున్నారు. పొద్దున్న లేస్తే కేసీఆర్ చావాలి అంటారు. నువ్వు 1000 జన్మలెత్తినా నేను చావను నా కొడక, పిల్లి శాపానికి ఉట్టి తెగిపడుతుందా? ఈ వెధవులు చావాలంటే కేసీఆర్ చస్తాడా? నాకు 72 ఏళ్ళు వచ్చాయి. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని అంటారా? ఈ వెధవులు చావాలని పదే పదే అంటే కేసీఆర్ చస్తాడా? ఇక్కడ దరిద్రం పోయేదాకా పనిచేస్తూనే ఉంటా. ఇక్కడ దరిద్రం అంటే తెలంగాణలో ఉండే ప్రభుత్వానికి సంబంధించి ఉద్దేశించిన ఈయన కూడా పదజాలాలు ఇలాగే వాడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు తప్ప అభివృద్ధి లేదు. ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి గారు దరిద్రుడు అనేటి పోల్చారో ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద పదాలు వాడిన తర్వాతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడారనేది కాంగ్రెస్ వాళ్ళ యొక్క అభియోగం. మేబీ ఇక్కడ చూస్తే అదే అనిపిస్తుంది. కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు తప్ప అభివృద్ధి లేదు. ఓట్లేసే ముందు ఆలోచించండి అని అప్పుడే చెప్పాను. తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. భూముల ధరలు అప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. మూసీ వెంట గరీబోలను ఏడిపిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాని ఎత్తేస్తాం. జగిత్యాల సభలో కేసీఆర్ బీఆర్ఎస్లో చేరిన జీవన్ రెడ్డి. జగిత్యాల సభ ఏర్పాటు చేయడం, మా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం, ఆ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ప్రభుత్వంపై. రాష్ట్రానికి పట్టిన శనిపోవడానికే కేసీఆర్తో కలిసా జీవన్ రెడ్డి. కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల్లోనూ జీవన్ రెడ్డి ప్రభావం. జీవన్ రెడ్డి గుండెధైర్యం ఉన్న వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరినీ సైన్యంలా వెంట తీసుకుని బీఆర్ఎస్లో చేరారు. జీవన్ రెడ్డి నేను 40 ఏళ్లుగా స్నేహితులం. ఈయన ఏమైనా మాట్లాడతాడని బాబు, నిజంగా మంచి వక్త. కేసీఆర్ గారు మాట్లాడుతున్నంతసేపు మనం చూపు తిప్పుకోలేం. అదొక రకమైన వాక్చాతుర్యం. తన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డ ఆయన ఎందరికో ఆదర్శం. జగిత్యాల, పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల్లోనూ జీవన్ రెడ్డి ప్రభావం ఉంటుంది. జగిత్యాలను, కరీంనగర్ను ఎక్కడి వారు చూసుకోవాలి. జీవన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలి. ఆయన్ను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నా. జాయిన్ అయిన మరుక్షణము జనరల్ సెక్రటరీగా పదవి వరించింది జీవన్ రెడ్డి గారికి. ఇది కూడా పెద్ద పెద్ద పదాలే వాడారు. 72 ఏళ్ళు వచ్చే నాకు నేను నా చావు గురించి చూస్తున్నారు, నేను ఇంకా రాజకీయాల్లోకి రానేమో అనుకుంటున్నారు, వాళ్ళు చావాలే కానీ నేను చావను నా కొడక అనే పెద్ద పెద్ద పదజాలాలతో వాడారు. ఇక్కడ ఒక్కసారి జీవన్ రెడ్డి గారు జగిత్యాల సభలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న మరుక్షణం జీవన్ రెడ్డి గారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలాగూ కేటీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ జనరల్ సెక్రటరీగా ఆయన్ని నియమించడం అనేది ఒక్కసారిగా చాలా ప్రశ్న తావిస్తుంది. గతంలో కూడా కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళని, కేశవరావు గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టుకున్న ఈయన ఇప్పుడు ఒక్కసారిగా పార్టీ మారి వాళ్ళు అటు వెళ్ళిపోయారు. జీవన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుంచి ఇటు వచ్చారు. ఇక్కడ వాళ్ళు ఇటు నుంచి కాంగ్రెస్ వైపు వెళ్ళారు. కేశవరావు గారు కానీ, అలాగే మన కడియం శ్రీహరి లాంటి వాళ్ళు కానీ, దానం నాగేంద్ర లాంటి వాళ్ళు కానీ చాలామంది సీనియర్లు కూడా వెళ్ళిపోయారు. ఈ మొత్తం మీద ఒక్కసారిగా జగిత్యాల సభలో ఒక్కసారిగా అందరూ ఉండి సుమారుగా కొన్ని వందల మందితో కార్యకర్తలతో జీవన్ రెడ్డి గారు ఆ సభలో పాల్గొని అక్కడ బీఆర్ఎస్ కండువా కేసీఆర్ గారి చేతుల మీదుగా కప్పుకోవడం, ఆ పైపెచ్చు ఆయనకి బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పదవి కట్టబెట్టడం అన్నీ కూడా ఇప్పటి నుంచే ఎన్నికలకి కసరత్తు ప్రారంభమైపోయిందిగా కనిపిస్తోంది. ఏదైతే రేపు 28లో ఎన్నికలు జరగబోతున్నాయో ఇంకా కేవలం 2 ఏళ్లే ఉంది. 2 ఏళ్లలో ఎప్పటి నుంచే కేసీఆర్ గారు మరొక్కసారి వేదికల మీదకి వచ్చి ప్రసంగిస్తూ అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పార్టీని ఒంటి భుజం మీద నిలిపించింది మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ గారనే చెప్పాలి. చూద్దాం, ఇకపైన ఈయన ఆరోగ్యం కుదుటపడి మరలా రాజకీయాల్లోకి వస్తే రసవత్రంగా మారిపోతున్నాయి రాజకీయాలని చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయ ఉద్దండుడు కాబట్టి. మరోవైపు రేవంత్ రెడ్డి గారు కూడా తక్కువేం కాదు. ఆయన నిన్ను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తానంటున్నారంటే ఆయన ప్రణాళికలు ఆయనకున్నాయి. ఆయన కూడా చాలా గట్టివాడు. సో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు సభ తర్వాత వేడెక్కాయని చెప్పొచ్చు.